Thank you. Jesus. No, you didn't say anything, okay? Thanks. హే రామ్, Oh, shit. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. హే రామ్, ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మల నువ్వు చేస్తున్నది? నేను లెక్కటి నిద్ర మాత్రం వేసుకుంటున్నావా? ఆహా, గణేష్ తప్పులు లెక్కటి ఆ జాలీ డేస్ లెక్కటి నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్కే కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చుండేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏయ్, ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పరు. నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ మాత్రలు. అయ్యో, మూత కూడా పడిపోయింది. అయినా పర్వాలేదు. ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. నేనే చేస్తాను. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత పెద్దదే, కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడ కక్కు. మాత్రలు కక్కే అమ్మా, మాత్రలు కక్కు. ఇక్కడ వద్దు. కమౌట్. వాళ్ళ లవ్లీ కమౌట్. ఇట్స్ మేడ్ ఫర్ యూ ఓన్లీ. ఆత్మహత్యకు వచ్చావా, వాష్ చేయడానికి వచ్చావా, లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? సరే, పర్వాలేదు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో లేమ్మా, చెప్పేది విను. లే. అయ్యో, స్పృహ తప్పోయావా? లేదు. ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లి. నేను తెల్లారక లేస్తానులే, ప్లీజ్. నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో, వాంతి కదా రావాలి నీకు. పడుకున్న చోటన అలాగే డ్రైవిల్లా వాంతి చేసుకోమా? నన్ను ముట్టుకోకు, నీ మీద వాంతి అయింది. ముందు డ్రై క్లీన్ చేసుకొనిరా, ఆ తర్వాత నన్ను లేపు. నేను బజ్జుంటాను. గుడ్ నైట్. ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ? ఒక ఊళ్ళో రామన్ ఒక చోట ఉన్నట్ట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను, అది తాగావనుకో తర్వాత. No. Yeah, come in, room service. The door is open. Hi, Maiti. సరిగ్గా పడుకోమ్మా. Let me explain. ఏం చేసావయ్యా? ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు, ఇది ఏంటంటే. No. You're mistaken. ఇది ఈమెవరో తెలుసా? ఈమె నిర్మల. ఆవిడ మైథిలి. యా. అది కూడా మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను. ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ. నో కాదు, ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతులు చేసుకుంటుంది. దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడా, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుపా? ఈ దొంగ చెప్పనే లేదు. అరే ఛీ, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, నేను మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మాత్రం మింగేసిందంటే పెళ్లి చేసుకున్నా నేను. ఏమన్నా? I hate you. Oh, thank God. ఏంటి థాంక్స్ అన్నావా? కాదు, నువ్వు మాత్రలు ఉమ్మేసామని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు. దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో, నా ప్యాంట్ కానీ ఒకటి కల్లి కమ్మ కల్లసి పాలే. ఇప్పుడు ఆవిడున్నప్పుడు ఉండొచ్చుగా. అనియా, ఎవరనియా అమ్మాయి? ఆహా, ఆ మాత్రం అర్థమైంది. సంతోషం. నేను ఇప్పుడు వెళ్ళాలి, నా కర్మకాలి. రామనియా, ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి,
జై తుస్, జై బుస్, జై జై పుస్. స్వామి స్వామి. శిష్య, గురుగారు. ఆ తీర్థం నా గ్లాసులో పోయినాయన. అలాగే గురుగారు. గురుగారు, ఇంతకాలంగా మీకు సేవ చేసుకుంటున్నా ఈ తుస్సు బుస్సు పుస్సు తత్వం ఏమిటో మాకు బోధపడలేదు. అదేంటో చెప్పి మాకు జ్ఞానభిక్ష కల్పించండి స్వామి. చెప్పండి స్వామి. శిష్య, స్వామి, ఆ సోడా కొట్టు. ఏమని సౌండ్ వచ్చింది? తుస్సుమని సౌండ్ వచ్చింది స్వామి. అది ఆ మందులో పోయి ఎలా పొంగింది? బుస్సుమని పొంగింది స్వామి. కుమారి, ఏంటి స్వామి? దాన్ని ఎలా అందుకోమ్మా? అలాగే స్వామి. ఇప్పుడు ఎలా మాయమైంది? పుస్సున మాయమైంది స్వామి. గమనించారా? సోడా కొట్టినప్పుడు తుస్సుమంది, మందులో పొయ్యగానే బుస్సుమంది, ఇప్పుడు పుస్సున మాయమైంది. జీవితం కూడా ఇంతేనాయనా. అందుకే ఈ తుస్సు బుస్సు పుస్సు. ఆహా. జై తుస్సు, జై బుస్సు, జై జై పుస్సు. బోని బాబా గోలీ సోడా సూపర్ సౌండ్. బోడి పాప కొట్టేలా ఆడుతుందే. నీ చేత్తో బోని కొడితే కళకళ్ళాడిపోద్దని నా ఆశ. అది సర్లేగానే దుబాయ్ నుంచి మా రాంబాబు గారు ఫోన్ చేశాడా? ఇప్పుడు చేస్తాళ్లే, టైం అయిందిగా. ప్రతి ఆదివారం 10 గంటలకల్లా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేయడం, మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ₹1 పెట్టి మీరెప్పుడైనా బోని కొట్టారా? నువ్వే ఫీల్ అయిపోయా బోని పాప. నీ రుణం ఉంచుకోలే. మా రాంబాబు గారు చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం. అక్కడ కానీ నీ కొట్టి పెట్టావనుకో, దుబాయ్ సైకిల్ బోని కొడితే నీ ఒళ్ళంత బంగారమే. నిజంగా? నిజంగా నీ మీద ఒట్టు. రే ఫోన్ మొక్కింది ఆడనుకుంటున్నా. చూడు 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 చూడు. ఎరా రాంబాబు, బాగున్నావా? నువ్వు అర్జెంట్గా మన ఊరు వచ్చేయాలరా. కొంచెం పైకి కట్టు. మనోళ్ళంతా ఓట్లు గోచలు పెట్టుకుని నన్ను ముంచేశారా బాబు. ఏంటి అక్కడ నీ పొజిషన్ ఎలా ఉంది? ఏంటి ఆయిల్ బాయిల్ కొనేసావా? అమ్మడమ్మ, ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా? ఏంటి చెంబుతో ముంచుకోవచ్చా? అరే రేయ్, నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే మేము ఇద్దరు బొంగు పెట్టుకుని సెటిల్ అయిపోతారా బాబు? డైరెక్ట్ గా మనూరికి పైప్ లైన్ చేస్తావా? అరే బాబు, నువ్వు ఆ మాట మీద ఉండే. ఆయిల్ బయలు కొనేసా అంటే అదవా. ఏయ్, డబ్బులు డబ్బులు. నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకో. నమస్కారం. అదిగోరా కారు దొరికిపోయాడ్రా. ఆ కారు ఎవరింటికి వెళ్ళొస్తుందో తెలుసుకోవాలి. అది తెలియాలంటే అసలు వాడెవడో తెలుసుకోవాలిగా. ఐడియా. ఆడనే అడుగుతూ తెలిసిపోద్దిగా ఆడేవాడు. శభాష్ అయిన ఐడియా. అయితే కారాపాలిగా. సూపర్ పద. ఎవరు మీరు? అది అడగడానికే కారేపం. ఈ ఊర్లోకి ఏ కారు వచ్చినా మా దగ్గరికే రావాలి. ఓ, కార్ మెకానిక్ సార్. మన గురించి చెప్పరా. ఈ లక్క గురించి మీకు తెలుసా? ఓహో, ఆ టైపా. ఎరా ఫిగర్ బాగుంటుందా? అసలు విషయం చెప్పే. ఏటండి అలా మాట్లాడతారో? ఈ లక్క పేరు చెప్తే ఊరు ఊరు. అరే ఆ చిట్టి బాబు గారిని వాడు ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఎవడడ్డొచ్చినా సరే వేసేయండి. నేను ఏజ్దాస్ ఇంటికి వస్తున్నాను. కొట్టంగాడింటికా. అరే చిట్టిగాడు అడుగు పట్టుకోండి. ఏం పని మీద ఉన్నారు దొరికేమంటే కుమ్మేస్తారు. పారిపోదా పదా. దొరకమాకను. నువ్వు దొరికినా నేను దొరికినా ఒకటే. మూట కట్టి కుమ్మేస్తారన్నా. వాళ్ళకి పంచాయతీలో అనవసరంగా నువ్వు అమావాస్య వరకు టైం ఇచ్చావు. వాళ్ళు 3 రోజులు కుమ్మేచ్చారు. దొరకమాక. కడుపు చేసినోడు వాడు బాగానే ఉన్నాడు. నాకు వచ్చింది. అన్నేమయ్యాడు ఏమో. శ్మశానంలో దాచుకోవాల్సి వస్తుంది. ఫాదర్ గారు చాలా సహాయం చేశారు. మీ ఊరు మీరు బయలుదేరండి. ఆ ప్రభు మిమ్మల్ని కాపాడుగాక. సహోదరులారా, కార్యక్రమం పూర్తయింది. గంట కొట్టిన సౌండ్ గంటకే వినబడలేదు. వీడిని పాతిపెట్టిన సంగతి
పూడ్చిపెట్టిన మట్టికే తెలియదు. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మరి ఆ కోర్టులో నా వాటా నాకు ఇచ్చేస్తే మీరు ఇచ్చిన సంగతి జేబుకు కూడా తెలియనివ్వను. బాబు ఇదేమన్నా బ్యాంకా అలా వెళ్ళి ఇలా తెచ్చేసుకోవడానికి? లాటరీ డబ్బులు ఇప్పుడే కదా లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చి సంతకాలు అవి తీసుకెళ్ళాడు. అవి పై ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడి నుంచి డబ్బు రావాలి, దాన్ని మనం పంచుకోవాలి. ఇదిగో ఈలోగా యేసుదాస్ సచ్చిన సంగతి లాటరీ ఇన్స్పెక్టర్కే కాదు కదా, మరి ఇంకెవ్వరికీ తెలియకూడదు. అందరూ నోళ్ళు మూసేసుకోండి. నేను మాత్రం నోరు తెరుస్తా. ఏరా మీరందరూ కలిసి ఈ గొట్టంగాన్ని చంపేసి వాడికి రావాల్సిన లాటరీ డబ్బులు మీరందరూ దొబ్బేద్దామని చూస్తున్నారా? ఎక్కడి నుంచి ఓడిపెట్టాడు? ఆకాశం నుంచి ఓడిపడ్డాడే. అమ్మమ్మమ్మమ్మమ్మ, నాకు ఇప్పుడు అర్థమైంది. నా రాంపేరి అదే నీ కూతురు భాగ్యలక్ష్మి నన్ను ఎందుకు వద్దందో ఈ విషయం అర్జెంట్గా వెళ్ళి మాకే చెప్పేస్తా. మీకు అబ్బే శివరాజా వారు, మీది పర్సనాలిటీ చిన్నదైనా ఆ మనసు పెద్దది చేసుకుని మీరు కూడా మాతో పాటు వాటా తీసుకుంటే. నా ఇంటి నిండా లక్ష్మి ఉంది. నాకు కావాల్సింది లక్ష్మి కాదు, భాగ్యలక్ష్మి. ఇంకొకసారి భాగ్యలక్ష్మి పేరు ఇక్కడే పాటేస్తాం. ఇప్పుడు ఈ విషయం మాకే చెప్తా. ఈ కుక్కెళ్ళి వాళ్ళ అక్కతో చెప్పండి, మనం అందరం గొప్పలు కలగాల్సి వస్తుంది. పట్టుకో మీరేంటన్నా నిలబడి చూస్తారు? రండి. దూరేశాడా? ఎత్తబా దొరికినట్టే దొరికి చిట్టెలకలా పారిపోయా. అబ్బా ఒంగోలు ఎద్దులా ఉన్నా మట్ట గుడిసెగాడిని పట్టుకోవడం చేత కదా? అవును, వీడికి చేతనైంది ఒక్కటే, ఆ భాగ్యలక్ష్మిని పట్టుకోవడమే. ఈ ఏనప్పటి నుంచి మనకు అన్ని కష్టాలే. నా కూతురు గాడిదిగానే ఎత్తాను కానీ ఈ ఎలకు మాత్రం. నీ కూతుర్ని గాడిదికిస్తావా ఈ ఏరుని ఎలక్కిస్తావా అన్నది అది పాయింట్. అసలు నా డబ్బు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఏంటయ్యా తేల్చేది? ఈ పాటికి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం సినిమా చెప్పినట్టు చెప్పుంటాడు. ఆవిడ మొత్తం నొక్కేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామా? ఓ బండి పేడ తీసుకొచ్చి ఇక్కడ వేసి పిడకలమ్మ పిడకలు పిడకలమ్మ పిడకలు పిడకలు చేసుకుందాం. నడవండి పోయి ఎవడ పనులు ఆడు చేసుకుందారా? నా చంక నీకు వచ్చిన పని ఒకటే కదా. ఆగండి రా, గుట్టుకు సావకండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మనందరికంటే డబ్బు పిచ్చి ఆవిడకే ఎక్కువ. మనకు వచ్చే దాంట్లో సగం ఇచ్చేస్తానంటే ఆవిడ ఒప్పుకుంటుంది. సగం అంటే మీరు ఒప్పుకోరా? అయితే పూర్తిగా దొబ్బెట్టండి కదా. మొత్తం మూసుకుని నా ఎమ్మట రండి, నేను మాట్లాడతాను. అమ్మా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పకండి తప్పకండి. ఏమిటలా శవాన్ని చూసినట్టు చూస్తున్నారు? ఆయన బతికే ఉన్నారు. పదండి అయ్యా. బాబు గారు మంచమై ఊకేసేలా ఉన్నారు. పంతులు ఏమైంది? ఇంతకు ముందే ఏదో చెప్పాలని పరిగెత్తుకొచ్చాడు. నోటి నుంచి మాట వస్తేనా తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. గుండు గుమస్తా నోరు తెరిచి ఏమీ చెప్పలేదన్నమాట. అబ్బా మాట పడిపోయిందా అంటుంటే నోట్లోంచి బోర ఊదినట్టు శబ్దమే తప్ప ఒక్క మాట రావటం లేదు. మాట పడిపోయింది నీకా వీడికా? ఏ అర్థం కావటం లేదమ్మా. ఎవడలు బిగుసుకుపోయాయి, అందుకే నోరు మూత పట్టడం లేదు. నాకే అర్థం కాలేదు. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం? చెప్పలేమమ్మా. వారం రోజులు కావచ్చు, నెలలు పట్టొచ్చు, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండొచ్చు. అంటే జీవితాంతం ఇలా కుక్కలా నోరు తెరుచుకునే శ్వాస తీసుకుంటూ ఉండాలి. బాబు గారు ఏదో సంతోషకరమైన వార్త చెప్పాలనుకుంటున్నారు. పెన్ను పేపర్ పట్టండి. వాడి బొంద స్కూల్లో చేరిన మొదటి రోజే టీచర్ చెయ్యి కొరికి పారిపోయి వచ్చాడు. ఈ సన్నాకు పెన్ను పట్టుకోవడం కూడా చేత కాదు. ఈ గాడికి బాధగా ఉందా? ఈ గడ్డి కొంచెం అక్కడ పెట్టుకోండి. అమ్మో, మాట పడిపోవడంతో పాటు పిచ్చి కూడా ఎక్కినట్టుంది. తమ్ముడు 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 ఆవేశపడకు. ఎంత ఖర్చైనా నీ జబ్బు నేను నయం చేయిస్తాను. సహోదరులారా, ఆ ప్రభువు మనకు న్యాయం చేశాడు. ఆ అబ్బిసిగాడు నోరు పోగొట్టాడు. ఇక లాటరీ డబ్బులు మనవే. మీరుండండి. ముందు మనం మాట్లాడుకున్నట్టు భాగ్యలక్ష్మికి నాకు పెళ్లి జరగాలి, అంతే. జరగదు. ఎందుకు జరగదు? దాని బాబు నేను. నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు జరగాలి. నేను ఆడి తండ్రిని. ఆడి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. నువ్వు ఉండు నాన్న. గంటకో మాట మారుస్తున్నావు. నిన్ను నేను నమ్మను. నిమిషానికో మలుపు తిరుగుతోందిరా కదా.
మన అన్యాయం బయటపడి చేతికి డబ్బు రాకపోతే అలా జరగదురా. అలా జరిగితే ఈ పాలే నా కూతురు మెల్ల గుదిబండ్లా తయారవుతాడు. నీకు డబ్బు వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకుంటావు నమ్మకం ఏంటి? ఏంటని నిలబెట్టుకునేది? చేతిలో వెదురు బొంగు. ఇంకో అన్నాడు మరి చంపేస్తానంతే. చంపేసుకోండి. మీ ఇద్దరు సస్తే పూడ్చి పెట్టేస్తాం. మాకు దరిద్రం వదులుతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వీడేమో పెళ్లి పెళ్లి అంటున్నాడు, వీడేమో డబ్బు డబ్బు అని చంపుతున్నాడు. ఏంటి గోలా? ఇందాక నుంచి ఓ బుర్రలు తినేస్తున్నారు. ఆ బుర్రలో ఏమన్నా ఉంటాయి కదా తినడానికి. ఇది పెళ్లి చేసుకుని మేమేం బాగున్నావు? బట్ట బుర్ర తప్ప. ఓ పని చేద్దాం. ఏంటి? ముందు నిశ్చితార్థం చేద్దాం, డబ్బులు వచ్చాక అప్పుడు పెళ్లి చేద్దాం. ఇది చాలా బాగుంది. ముందు సన్నాయి ఉదేస్తే బ్యాండ్ తర్వాత నేను ఒప్పుకుంటాను. ముందు నామినేషన్, తర్వాత ఎలక్షన్. అవును, ఇద్దరిని ఒకటి చేస్తే ఒక వాట తగ్గుతుంది. అబ్బో పిల్లకి పెళ్లి కాలం వచ్చేసింది. అయితే శోభనం కదా రెడీ చేయండి. నిశ్చితార్థం కదా, తాంబూలాలు రెడీ చేయండి. ఇంకా ఏంట్రా? అది కాదు బుల్లెబ్బే. ఒప్పేసుకున్నాడు. ఇదిగో నువ్వు ఇటు రావే. ఇటు రారా. ప్రపంచంలో అతి పొడుగైన కట్టడాల్లో పొడవైంది ఒకటి ఈఫిల్ టవర్. దీని పొడవు సముద్ర మట్టంతో పోల్చుకుంటే ఇది చాలా పొడవైంది. ఇంకా ప్రపంచంలో అనేకమైన పొడవైన కట్టడాల గురించి తెలుసుకో. ఇప్పుడు మనం కూరగాయల్లో వంకాయల గురించి తెలుసుకుందాం. వంకాయలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి పొడుగు వంకాయలు, మరొకటి పొట్టి వంకాయలు. ఈ పొట్టి వంకాయలు ఏ నెలలో అయినా ఏ కాలంలో అయినా వేసుకోవచ్చు. ఎందుకండి టీవీ ఆపారు? మరి ఆపేక ప్రపంచంలో పొట్టి పొడుగు 2 విషయాలు ఉన్నట్టు ప్రతి ప్రోగ్రామ్ లోనూ ఇవేనేంటి? అందుకని టీవీ ఆపాలా? రిమోట్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, స్టార్ టాక్ లో ఈ రోజు ప్రముఖ చలనచిత్ర పొట్టి నటుడు శ్రీ పొట్టి వీరయ్య గారితో ఓ చిట్టి ఇంటర్వ్యూ. సార్, మీరు పొట్టిగా ఉన్నానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అవునండి, నేను పొట్టిగా ఉన్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నేనే గనుక 6 అడుగులు ఎత్తు ఉంటే ఈ పాటికి ఏం తపచనో ఏ చిరంజీవిని అయి ఉండేవాడిని. ఇంకో బ్యాడ్ ఏమిటంటే నేనే పొట్టి అనుకుంటే నా కొడుకు నాకంటే పొట్టి. అందువల్ల ఈ పొట్టి వాళ్ళంతో కలిసి నాకు గాని ఎక్కడో కాలిందనుకో టీవీ కట్టకట్టి అటకమే పారేస్తా. మీ కటక అందలే గాని ఏ మంచం కిందకో తోస్తానని చెప్పండి. అయినా పొట్టిగా ఉన్నాను అంతలా ఫీల్ అయ్యేవాళ్ళు మీ హైట్ కి తగ్గట్టు ఓ పొట్టి పోర్టబుల్ టీవీ కొనుక్కోండి. అప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా అరచేయంత కనిపిస్తాడు. అయితే వెంటనే బజార్కి వెళ్ళి పుట్టి టీవీ కొందానన్నా. అబ్బా నన్ను ఎందుకు కొడతావు? నాన్న కొట్టగా 2 ఏళ్ళు 6 అంగుళాలు పెరగలేదు చంపేస్తాను. దానికి నన్నేం చెమ్మంటావు? నువ్వు కూడా పొట్టే కదా. నాకు తెలుసురా ఏం చేయాలో, చూస్తావుగా. హాయ్, నా పేరు జెనిఫర్. నేను పార్టీలకు వెళ్ళినా షాపింగ్లకు వెళ్ళినా అంతా నా వైపు చిన్న చూపు చూసేవారు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా అంతా నా గురించే మాట్లాడుకుంటున్నారనే ఫీలింగ్. దాంతో నేను రోజు రోజుకి కుంగిపోయాను. అలాంటి సమయంలో నేను టెలిబజార్ వారి కుషన్ అండ్ పుషన్ బ్రానే వాడాను. ఆశ్చర్యం, అద్భుతం, అమోఘం. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పూర్తిగా పెరిగింది. ఇప్పుడు నేను తలెత్తుకుని గర్వంగా పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు మగవాళ్ళు నా వైపు ఆశగా, ఆడవాళ్ళు అసూయగా చూస్తున్నారు. మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోండి. నేడే మాకు ఆర్డర్ చేయండి. మా ఫోన్ నంబర్ 64676688. 2 బ్రాలు ఆర్డర్ చేసిన వారికి 1 ఉచితం. 10 రోజుల్లో వచ్చిన ఆర్డర్లకి ఫ్రీ డెలివరీ. పెరగాలి పెరగాలి. పెరగాలి. ఎక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు కాశ్మోరా బర్త్డే. అంటే భూతాలకు ప్రేతాలకు ప్రేమ రోజు. నీకోసం కేక్ తెచ్చాను, తిను. కేకా? ఇది కేక్ లా లేదే. అమాయకుడా, కాకి మాంసం పందికొక్కు కొవ్వుతో చేసిన కేక్ రా ఇది, తిను. అంటే కాకిని చంపేశావా? పందికొక్కును కూడా చంపేశాను. నీకోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను. నా కోసం ఏమైనా చేస్తావా? అయితే ఆ కిటికీలోంచి దూకే గొడవ వదిలిపోద్ది. పట్టుకో. హ్రీం క్రీం బ్రాం. కొవ్వొత్తి కరిగిపోయేలోపు కేక్ తినేయాలి. తినకపోతే కాశ్మోరా వచ్చి నీ కిడ్నీలతో కేక్ చేసుకొని తినేస్తుంది. ఎప్పుడు చూసినా సరే కేకు కాశ్మోరా కేకు కాశ్మోరా అంటావు. నీ కాశ్మోరా ఏమైనా బేకరీలో పనిచేస్తున్నా ఏంటి? దూకేమంటావా? డౌటే లేదు. సింగరేణుంది, బొగ్గే నిండింది,
సీమ ఉంది ఓకే కట్టింది కన్న పిల్ల ఉంది కన్నే చదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజల పట్టిలు తేరా నా చెర్రీ చెర్రీ నా కన్న వయసు తీర్చమంది వర్రీ వర్రీ గజల పట్టిల్ తెస్తాడే చర్రీ చర్రీ